అనిపించింది వచ్చిన. వద్దంటే నాకేంది? రేపు పోటీలో తేల్చుకుందాం. అలాగే తేల్చుకుందాం. గెలుపు నాదే. నాదే. చూద్దాం చూద్దాం. నానమ్మ గారండి, నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటానండి. అలాగే అలాగే. నువ్వు కూడా వెళ్ళమ్మా, బాగా ప్రాక్టీస్ చేసుకో. అత్తయ్య గారు చూసారా అది ఎలా ప్రాక్టీస్ చేస్తుందో? చెవిలో తిప్పుకోవడం కూడా ప్రాక్టీసేనా? అదన్నది నిన్ను కాదే, అదిగో ఆ శ్వేతని. దాని స్పీడ్ చూస్తుంటే ఈ పోటీలో కూడా అదే గెలిచేటట్టుంది. మనం ఏదో ఒకటి చేసి ఆ ప్రైజ్ మనీ మనమే కొట్టేయాలి. అయితే దొంగతాళాలు తెప్పించమంటారా? ఎందుకే? అయ్యో, ఆ ప్రైజ్ మనీ లాకర్ లోంచి కొట్టేయడానికి. అయ్యో, తాళాల కన్నా గుణపం బెటర్ లేవే. ఏకంగా గోడకి కన్నం పెట్టేయచ్చు. సూపర్ ఐడియా అత్తయ్య గారు. కన్నాల్లో మీరు కరుడు కట్టిన గజ దొంగలాగా ఆలోచిస్తున్నారు. ఏ చంపుత చెత్త మహాలారా, ప్రైజ్ మనీ కొట్టేయడం అంటే అనసూయ బేబీ అరడజన్ దొంగల్లాగా వెళ్లి కన్నం వేయడం కాదే. మరి కబడ్డీ పోటీల్లో గెలవాలి. ఇదిగో ఏదో ఒక ప్లాన్ చేసి ఆ శ్వేతను ఓడించామంటే ఖచ్చితంగా ఈ పోటీలో గెలుపు మనదే. అయితే ఒక పని చేద్దాం అత్తయ్య గారు. ఏంటే? గీతెళ్ళి శ్వేత బుర్ర పగలగొడుతుంది. దాంతో శ్వేత హాస్పిటల్కి వెళ్తుంది, గీత జైలుకి వెళ్తుంది. ఈ గ్రౌండ్ లో నా పండు కబడ్డీ గెలుస్తుంది. ఎలా ఉంది? చెప్పు తెగొద్దే. కబడ్డీకి బూట్లు కదా వేసుకుంటారు, చెప్పేలా తెగుతుంది అత్తయ్య గారు. ఇదిగో ఇలా ఎదవ తెలివితేటలు చూపించకుండా దాన్ని ఓడించే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పండి. సరే, వచ్చే ప్రైజ్ లో చెరిసగం పంచుకుందామంటే ఒక్క మంచి ప్లాన్ చెప్తాను. చెరి సగమా? యా. అంటే కప్పుని సగానికి కోసి పైనది మీకు, కిందిది అక్క తీసుకుందామని. నీ బొంద. అత్తయ్య గారు మీరు చెప్పండి, ఏమంటారు? ఎప్పుడో చెప్పాను కదే, గెలిస్తే అందరం పంచుకుందామని. సరే, అయితే జాగ్రత్తగా వినండి. సూపరే. నీ ప్లాన్ కనుక కరెక్ట్ గా వర్కౌట్ అయితే మనమే ఖచ్చితంగా గెలవడం ఖాయం. పదండి టైం అయిపోతుంది, పదండి. కబడ్డీ 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 కబడ్డీ. రెడీ. ఇప్పటిదాకా జరిగిన 2 పోటీల్లో ఒకటి గీత, ఒకటి శ్వేత గెలిచారు. ఇది కబడ్డీ చివరిది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్లే విన్నర్స్.
చూద్దాం ఎవరు గెలుస్తారు. గీత, శ్వేత, ఆర్ యు రెడీ? రెడీ సార్. నేను రెడీ సార్. ఓకే, మీలో ఎవరు ముందు క్యాంట్కి వెళ్తారో టాస్ వేస్తారు. పిటి గారు. అలాగే సార్. కెప్టెన్స్. హెడ్సా టైల్సా? హెడ్ సార్. టేల్స్. హెడ్స్. మీలో ఎవరు కోతకు వస్తున్నారు? కూతకెళ్తాను సార్. ఇప్పుడు గీతా టీం నుంచి గీతా రైడింగ్ వెళ్తుంది. అవుట్. ఇప్పుడు శ్వేత టీం నుంచి శ్వేత వస్తుంది. పొచ్చముగుడి తెత్తడి 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 పొచ్చముగుడి శ్వేత, yes, శ్వేత. అవుట్. శ్వేత టీం కి 3 పాయింట్స్. గీత టీం నుంచి నెక్స్ట్ పండు. అక్క గెలిచి రావాలక్క. వెళ్ళు గెలిచిరా. రావే పక్కదానా. టచ్ అప్ 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 Hey, శ్వేత, వాట్ ఇస్ దిస్? ఇట్స్ రాంగ్. ఇలా చేస్తే గేమ్ లో ఎలిమినేట్ చేస్తారు. లేదు సార్, నన్ను కొరికింది సార్. లేదు సార్. స్టాప్ ఇట్. ఇలా అయితే మొత్తం గేమ్ నే క్యాన్సిల్ చేసేస్తాను. శ్వేతకి 4 పాయింట్లు. చూసారు అత్తయ్య గారు, నా కూతున్నది ఎలా కొట్టిందో. దానికంటే గట్టి దెబ్బ కొడదామే. నెక్స్ట్. నిన్నే రావే. ఏ ఇలా రా.
అవుట్. గీతకి 2 పాయింట్స్. అమ్మయ్య, మనకి 2 పాయింట్స్ వచ్చాయి. పండక్క నువ్వు వచ్చేయ్. మీరు ఆగండి, ఇప్పుడు నేను పోయేస్తా. తేత్తడి పోచముగడి 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 తేత్తడి ఏమైంది దీనికి? తేత్తడి పోచముగడి తేత్తడి పోచముగడి తేత్తడి పోచముగడి తేత్తడి పోచముగడి తేత్తడి పోచముగడి తేత్తడి పోచముగడి తేత్తడి పోచముగడి. మనమే ఖచ్చితంగా గెలవడం ఖాయం. మరి లత ప్లాన్ మజాక. కోడ్ చేంజ్. గీతకి 13 పాయింట్లు. లాస్ట్ రైడ్ శ్వేత.
అవుట్. ఇద్దరు సమానంగా ఉన్నారు. అయ్యో సరే సగమా నమస్తే సార్, ప్లీజ్ రండి. మేం పెట్టిన 3 ఆటల పోటీలు ముగిశాయి. వాటిలో శ్వేత, గీత చెరో ఆటలో గెలిచారు. 3వ ఆటలో ఇద్దరు సమానంగా నిలిచారు. దాంతో ఇద్దరికీ మొదటి ప్రైజ్ వచ్చింది. సో మేం ప్రకటించిన 5 లక్షల రూపాయలు గీతకి సగం, శ్వేతకి సగం ఇవ్వబడతాయన్నమాట. చప్పట్లో చప్పట్లో, కమాన్ క్లాప్స్. అమ్మో 5 లక్షల రూపాయలని ఎంతో ఆశపడ్డాను. చివరికి 2.5 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కర్మ. అత్తయ్య గారు, ఇంతకీ 1,10,000 మాకొస్తాయి అత్తయ్య గారు? మీకెందుకు ఇస్తానే? అదేంటి, అందరూ కలిసి గీతను గెలిపిస్తే వచ్చిన దాంట్లో సగం ఇస్తానని చెప్పారుగా. గీతను గెలిపిస్తే కాదే, శ్వేతను ఓడిస్తే ఇస్తానని చెప్పాను. అది కూడా గెలిచింది కాబట్టి పైసా ఇవ్వను. పైసా ఎవడు అడిగారు అత్తయ్య గారు? 1,25,000 ఇవ్వండి చాలు. నోరు ముయ్యమని చెప్పవే దానికి. చెప్పు దానికి. చెప్తూనే ఉన్నాను, ఈ దిక్కుమాలిందని నమ్మొద్దు. విన్నావా? ఏంటే నేను దిక్కుమాలిందన్నా? చంపేస్తాను అని నేను మీకు చెప్తున్నాను. ఈ లతక్కను నమ్మొద్దు అని అత్తయ్య గారు. అలాగా? నువ్వు కరెక్ట్ గా చెప్పావి. అదే అత్తయ్య గారు, నా గురించి బాగా చెప్పావు అన్నాను. కంగ్రాట్స్ శ్వేత. థ్యాంక్ యూ మామా. చూసినావుగా, స్కూల్ మొత్తాన్ని మేనకోడలికి క్లాప్స్ కొడుతుండ్రు. నువ్వు మొండిదానివే, పట్టుబట్టావంటే సాధించి తీరుతావు. శబాష్. డబ్బులతో పాటు షీల్డ్ కూడా చెరొకటి ఇవ్వబడుతుంది. శ్వేత, గీత స్టేజ్ మీదకి రావాలి. పిలుస్తారమ్మా, వెళ్ళి. వెళ్ళి నన్ను ఆశీర్వదించండి నాన్నమ్మ ఈ గారిని. దండలు మళ్ళీ పెట్టచ్చు. ముందు వెళ్ళమ్మా, వెళ్ళి. అమ్మో అమ్మో 2.5 లక్షలు. అమ్మో వడ్డీకి ఇస్తే 5 రూపాయలు కాదు 10 రూపాయలు. పందెంలో గెలవలేక నన్ను డబ్బుతో కొనాలని చూస్తావా? నీ ఆటలు నా దగ్గర కాదే. సూపేందే తల్లి, జర చెప్పి చూడే. బాతుగుడ్లను చూడలేక సస్తున్నా. చైర్మన్ గారిని విజేతలిద్దరికి చెక్కులు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఇది శ్వేతది సార్.